హూ ఇస్ వైకో? ఇది అందరికీ ఒక్కసారి హిస్టరీ తెలియాల్సిందే. మరు మలరచి మున్నేట ద్రవిడ కజిగం ఎండిఎంకే పార్టీ 1994లో డిఎంకే నుంచి విడిపోయిన పార్టీ ఇది. వి గోపాలస్వామి ఆయన జనరల్ సెక్రటరీ, ఈ పార్టీని స్థాపించిన ఆయన ముద్దుగా వైకో అంటారు. ఇంకా మీ అందరికి అర్థం కావాలంటే హీరోయిన్ రమ్యకృష్ణ రిలేటివ్ ఆయన. సో వైకో ఇంటికి కూడా ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వైకో పార్టీ మనం చూసుకుంటే ఎండిఎంకే 4 స్థానాల్లో పోటీ చేసింది, 2 స్థానాల్లో గెలిచింది. వైకో కంటెస్ట్ చేయలేదు ఎలక్షన్స్లో. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్గా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ మేట్స్ అందరూ వచ్చేసారు. ఎడిటర్ వేయండి ఇక్కడ విజువల్. వాళ్ళు వచ్చిన తర్వాత ఆయనకి దిష్టి తీశారు, చాలా ప్రేమగా ఉన్నారు. అక్కడ వైకో అడిగారు, ఎవరికి ఓటేశారు మీరు అని చెప్తే వాళ్ళు మేము టీవీకే పార్టీకి ఓటేసాం అన్నారు. దాంతో షాక్ అయ్యారు వైకో. అంతే తప్ప ఒక డిస్ప్లెజర్ మూమెంట్ అనేది ఎక్కడ లేదు. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది 2 మీటింగ్స్. వైకో ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా టీవీకే పార్టీకి ఓటేశారు. వాళ్ళు చాలా అభిమానులు అని తెలిసిన తర్వాత ప్రజల మ్యాండేట్ని ఎవరు కాదనలేరు. అండ్ ఆ ఇంట్లో మీటింగ్ కూడా చాలా సాఫీగా అయింది. వాళ్ళ మిస్సెస్కి నమస్కారం పెట్టుకున్నారు, బయటకు వచ్చారు. ఇట్ వాజ్ అ వెరీ ప్రాపర్ నట్షల్ మీటింగ్. తమిళనాడున ఈరోజు ఒక రకంగా చూసుకుంటే కొత్త యువతరమైన రాజకీయం మొదలైంది. 59 ఏళ్ల ద్రవిడియన్ పక్కన పెట్టి ఇది కేవలం తమిళనాడే కాదు, ఇండియాని ఊపేసిన అతిపెద్ద రాజకీయ పరిణామం.